ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వైభవం. అప్పలాయగుంటలో స్వామివారికి దివ్య నీరాజనం. నగరి కరియమాణిక్య స్వామివారికి ఊంజల్ సేవ. ఆధ్యాత్మిక పరవశంలో తరించిన భక్తజనం. చిత్తూరులో శ్రీ వెంకటేశ్వరునికి పురటాసి గరుడోత్సవం. వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి గరుడ వాహనం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పునర్వసు నక్షత్రోత్సవం. స్నపన తిరుమంజనం గ్రామోత్సవంలో స్వామివారి అభయ ప్రదానం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఓంజల్ సేవలో అద్భుతంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఓంజల్ సేవ రమణీయంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా ఓయలపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేద పారాయణం, మంగళనాదస్వరం, భక్తి గీతాలాపనల నడుమ ఆహ్లాద శోభితంగా ఓంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ భూనీల సమేత కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఓయలపై స్వామివారు ఇరు దేవేరుల సమేతులై రమణీయ అలంకరణలతో కటాక్షించగా అర్చకులు వేదం, నాదం, గానం సమ్మిళితంగా అత్యంత వైభవపేతంగా భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవ నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. చిత్తూరు నగరం గెరింపేటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పురటాసి మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను, పరిమళ భరిత పుష్పమాలలను, పసిడి ఆభరణాలను స్వామివారికి ధరింపచేసి సర్వాంగ సుందరంగా గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగర వీధుల్లో స్వామివారికి గరుడ సేవ నయనానందకరంగా సాగింది. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను.
ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను. నెల్లూరు జిల్లా దక్షిణ పెన్నా తీరంలోని నరసింహ కొండపై వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం స్వామివారి గరుడోత్సవంతో పరవశించింది. అందమైన పూమాలలు, బంగారు ఆభరణాలతో స్వామివారు దేదీప్యమానంగా శోభిల్లుతూ ప్రియ గరుడ వాహనంపై ఆసీనులయ్యారు. భక్తుల మిన్నంటే దైవనామ స్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ అర్చకులు స్వామివారికి అంగరంగ వైభవంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై తులసి మాలలను ధరింపచేసి సహస్రాధారాల శోభితంగా స్నాపన తిరుమంజన సేవ జరిపి మంగళహారతులు అందజేశారు. అనకాపల్లి జిల్లా దేవుడి గుమ్మంలో వేంచేసిన శ్రీ అలమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా యాగ మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనం జరిపి పవిత్రాలను సమర్పించి హారతులు అందజేశారు. ఆపై పూర్ణాహుతి, పవిత్ర విసర్జన చేసి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిపారు. కరీంనగర్లో నూతన ఇస్కాన్ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ ఘనంగా జరిగింది. ముందుగా రాధాకృష్ణులకు నగర వీధుల్లో ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఇస్కాన్ బృందం భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాలుపంచుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తదితరులు భూమి పూజలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ నిత్యం వినిపించే శ్రీవారి గోవిందనామాలు మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక చింతనను మేల్కొల్పుతుంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై మది నిండా భక్తి కలిగిన శ్రీవారి భక్తకోటికి ఈ సందర్భంగా టీటీడీ తీపి కబురు అందించింది. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ సంకల్పించింది. గోవిందకోటి లిఖించిన వారికి బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించింది. గోవిందా 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 అంటూ ఎంత ఆర్తిగా పిలిస్తే అంతే ఆర్తిగా పలికే దైవం గోవిందుడు. ఎవరు ఎప్పుడు ఈ నామాన్ని ఈ భూమిపైకి తీసుకువచ్చారో తెలియదు, కానీ ఈ నామం మాత్రం నేడు విశ్వవ్యాప్తం, అనంత తేజో విరాజితం, శ్రీ వెంకటేశ్వరుని అద్భుత దివ్యత్వం. గోవిందా అంటే శ్రీవారి లీలా వైభవం. గోవిందా అంటే భగవంతుని ధర్మ సంస్థాపన నిష్ఠ. గోవిందా అంటే దశావతార మూలతత్వం. గోవిందా అంటే పద్మావతి ప్రియతత్వం. ఇలా అనేకానేక కోణాలలో ఎవరు ఎలా భావిస్తే ఆ భావాన్ని ఆవిష్కరించగల అద్భుత నామమే గోవింద నామం. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో భూమిని రక్షించారు. గోవు అనే పదానికి భూమి అని అర్థం ఉంది. భూమాతను ఉద్ధరించినందున స్వామివారికి గోవిందనామం స్థిరపడింది. అందుకే ఆదివరాహ క్షేత్రమైన తిరుమల గోవిందుని ఆవాసం. అలాగే ద్వాపరయుగంలో కృష్ణావతార సమయంలో గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తి గోకులాన్ని, గోవులను కాపాడినప్పుడు పరమాత్మను గోవిందా అని కీర్తించారు. పురాతన హిందూ గ్రంథమైన బ్రహ్మ సంహితలో గోవిందనామ ప్రస్తావన ఉంటుంది. ఆది అంతం లేనిది గోవిందనామమని, అద్వైత సచ్చిదానంద స్వరూపమే గోవింద రూపమని పేర్కొన్నారు. గోవిందా అంటే నాశనం లేనిది,
అలాగే అన్ని సమయాలలో శాశ్వతమైనది అని అర్థం. అందుకే ఆగమ వ్యవస్థలో అర్చకులు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అంటూ క్రతువులను ప్రారంభిస్తారు. సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరి నోటా పలికే ఏడుకొండలవాడి దివ్య తారక మంత్రమే గోవిందనామం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని త్రికరణ శుద్ధిగా గోవింద నామాలతో కీర్తిస్తుంటే మనసు అప్రయత్నంగా స్వామివారి పాదాల వైపు మళ్ళుతుంది. మనోనేత్రంలో శ్రీవారి సుగుణాత్మక రూపం గోచరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని విష్ణుతత్వం అణువణువున ప్రస్ఫుటించే గోవింద నామానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాలని టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తొలి పాలక మండలి సమావేశంలోనే గోవిందకోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రామకోటి తరహాలోనే భక్తులందరూ శ్రీవారి గోవిందనామాన్ని లిఖించి స్వామి అనుగ్రహం పొందేలా గోవిందకోటి అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. కోటి సార్లు గోవిందుని నామాన్ని లిఖించిన 25 సంవత్సరాలలోపు యువతకు వారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. అలాగే 10,01,16 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారు తిరుమల శ్రీవారి దర్శనం పొందవచ్చు. ఎలా టీటీడీ ప్రకటించిందో లేదో అలా భక్తకోటి నుండి గోవిందకోటికి అనూహ్య స్పందన వచ్చింది. ఆబాల గోపాలం ఎంతో మక్కువగా గోవిందకోటిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రత్యేకించి చిన్నారులు గోవిందకోటి లిఖించడానికి ముందుకు వస్తూ ఉండడం ముదావహం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సూర్య భరద్వాజ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ఇలా గోవిందనామాలు రాయటం నాకు చాలా నచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు. ఓం నమో నారాయణ నమః. నా పేరు కార్తీక్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇలా గోవింద రామాయణ రాయడం నచ్చింది. మీరు కూడా ఇలా రాయండి. నమో వెంకటేశాయ. నా పేరు రేణుశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. గోవింద నామాలు రాయడం నాకు చాలా నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యక్షిత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు గోవింద నామాలు రాయడం నచ్చింది. మీరు కూడా గోవింద నామాలు రాయండి. టీటీడీకి థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సియోదశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు ఇలా గోవింద నామాలు రాయడం ఎంతో నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. గోవిందనామం మధురాతి మధురం, సర్వ పాప హరణం. ఒకసారి మనసారా గోవింద అంటే చాలు అనంత ఫలితాలను పొందవచ్చు. గోవిందనామాన్ని 1,000,000 సార్లు లిఖించడం అంటే దేవదేవుడి పాదసేవలో మన స్థానం సుస్థిరం, శాశ్వతం చేసుకోవడమే. శుభప్రదమైన మంగళకరమైన గోవిందనామాన్ని మనందరం లిఖిద్దాం. గోవిందుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసనం చేశారు. అర్చకులు వైదిక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. అనంతరం దేవుని కడప వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ప్రకాశం జిల్లా కొప్పలులోని శ్రీ ప్రసన్న ఆంజనేయ సహిత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఆగమ సంప్రదాయంలో పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం మొదటి రోడ్డులోని పురాతన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ సీతారామ లక్ష్మణుల మూర్తులకు తెల్లవారుజామునే పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు జయ శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ రామచంద్రుని ఉత్సవ కైంకర్యాన్ని వీక్షించారు. భాద్రపద మాస పూజల్లో భాగంగా వరంగల్లోని గోవిందాద్రి కొండ దిగువన వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. స్వామివారి తేజో విరాజిత మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తమలపాకులతో అర్చనలను నిర్వహించారు. పవనసుతుడి ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి అభిషేక సేవ చూడచక్కగా సాగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా సర్వగ్రహదోష నివారణార్థం సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు శనీశ్వరునికి మంగళాభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా శనీశ్వరుడికి అభిషేకాలను వైభవపేతంగా పూర్తి చేశారు. అనంతరం పసుపు వర్ణ శోభిత పట్టు వస్త్రాలను, సుగంధ పుష్ప మాలికలను స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు సమీపంలోని మురకంపట్టు గ్రామంలోని శ్రీ రామ భజన మందిరంలో శ్రీరామచంద్రమూర్తికి గరుడోత్సవం జరిగింది. తమిళ సంప్రదాయంలో పెరటాసి మాసం సందర్భంగా శ్రీరామ భజన మందిరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి విశేష కైంకర్యాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని శ్రీ మహావిష్ణువు అలంకరణలో ప్రియ భక్తుడైన గరుడాళ్వార్లపై సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, మేళతాళాల నడుమ మురకంపట్టు గ్రామ వీధుల్లో స్వామివారి గరుడ సేవ నయన మనోహరంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ.
సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి పల్లకి ఉత్సవం భక్తులను మైమరిపించింది. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం అమ్మవారి మాలదీక్షను స్వీకరించిన భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. దేవి నవరాత్రి సందర్భంగా దీక్ష స్వీకరించిన భక్తుల ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచెబు చేశారు. భక్తుల నామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వరుడి ఆలయంలో ఆరుద్రోత్సవం మంగళకరంగా జరిగింది. భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో మహాదేవుణ్ణి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారికి అర్చకులు విశేష అలంకరణలతో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి నివేదనలు నీరాజనాలు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తిరుపతి జిల్లా గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరెంటాలు అమ్మవారి ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సందోహాల నడుమ అమ్మవారికి పల్లకి ఉత్సవం కోలాహలంగా జరిగింది. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు దీపారాధనలు చేశారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. ఆపై స్వామివారికి సుగంధ పుష్పమాలలను అలంకరించి అరిసెలను నివేదించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 72,309 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,50,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.